దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటాడు. బయలుపరిచేటప్పుడు మనం దేవుని చిత్తం ఏందో వెతకాలి. ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ ఎవరిని వెతకాలి? దేవుడు ఎవరో వెతకాలి. వెతికాం, ఆ మార్గంలోకి వచ్చాం, మారు మనసు పొందాం, రక్షణ బాప్తిజం పొందాం, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. నింపబడిన తర్వాత ఇప్పుడు కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం అంటే రక్షణ పొందాం కదా అయ్యాక ఇంకా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించటం, బహుగా డెవలప్ అయిపోవటం. ఇంతేనయ్యా ఇక తర్వాత అంటారా? ఏం తర్వాత చెప్పండి. దేవుని చిత్తం ఏంటో మనం ఎరగాలి. అసలు దేవుడు నన్ను ఏం కోరుతున్నాడు? విశ్వాసిగా ఉండమంటున్నాడా? విశ్వాసిగా జీవితం మొత్తం కొనసాగించమంటున్నాడా? లేకపోతే ప్రయోజనకరమైన పాత్రలో ఇవ్వమంటున్నాడా? చెప్పండి, నోటితో చెప్పండి కాస్త. ప్రయోజనకరమైన పాత్రలో ఇవ్వమని దేవుడు ఆశిస్తున్నాడు. మనం దానికోసం వెతకాలి. కానీ కొంతమంది శాలేమన్తో ఒకసారి ఒక ఆయన వాక్యం చెబుతుంటే విన్నట్ట, సాక్ష్యం చెబుతున్నట్ట. ఏమని? 14 సంవత్సరాలు అయిందండి మా ఫ్యామిలీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత మేము ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉంటాం. 14 సంవత్సరాల నుంచి దేవుడు మమ్మల్ని దీవిస్తూనే ఉన్నాడు. ఏంటి సాక్ష్యం? 14 సంవత్సరాల నుంచి దేవుడు దీవిస్తూనే ఉన్నట్ట. అన్న ఆశగా ఎదురు చూశాట. 14 సంవత్సరాలు అయింది, నేను పరిచారకుడినయ్యాను, సహకారినయ్యాను, కొన్ని ఆత్మలు రక్షిస్తున్నాను, ఇదిగో సేవా కోణంలో ఉన్నానని చెబుతాడేమో అనుకుంటే ఆయన చెప్పిన మాట ఏంది? దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇన్ని బాధపడ్డాట. 14 సంవత్సరాలు. ఒక విశ్వాసి యేసు రక్తంలో కడగబడిన తర్వాత, మందిరంలో చేరిన తర్వాత 4-5 సంవత్సరాలకు మించి అలాగే కూర్చున్నాడంటే విరక్తి పుట్టిద్ది. ఎందుకో తెలుసా? తర్వాత పనిలోకి దిగాల. ఈ 5 సంవత్సరాల్లో దేవుని ముఖ్య అంశాలు మొత్తం నీకు అందుతాయి, తెలుసుకుంటావు. నువ్వు దినదినము వాక్యం చదువుతూ ఉంటావు, దేవుని వాక్యాన్ని చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, పరిశుద్ధాత్మతో నింపబడతావు, దైవాశక్తి కలిగి దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకొని ఈ 5 సంవత్సరాల్లో నువ్వేమవ్వాలంటే పరిచర్లోకి ఇన్వాల్వ్ కావాలి. ఆల్రెడీ ఒక సహకారిగా అయిపోవాలి. హల్లెలూయా. అయ్యి తర్వాత దేవుని చిత్తం ఏంది చెప్పండి? హ్యాపీగా యేసు ప్రభుని నమ్ముకొని పలావు తిని పడుకోవటం దేవుని చిత్తం, అంతేనా? ఆయన కోరిక ఏంది? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఆయన కోరిక. హల్లెలూయా. మరి నువ్వు మారావు సరే, నీ వీధిలో చాలామంది ఉంటారు, నీ సమాజంలో చాలామంది ఉంటారు, వాళ్ళందరూ అలా ఉండవేనా దేవుని చిత్తం? కాదు. రక్షణ పొందిన నీవు నీ జీవితాన్ని చూపించి అనేక మందిని ప్రభు దగ్గరకు వచ్చేలాగా నీ జీవితాన్ని నువ్వు వారి ఎదుట నడుచుకొని చూపించాలి. హల్లెలూయా. నీ పద్ధతులు మారిపోవాలి, నీ వేషధారణ మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, సమస్తము కూడా మారిపోయి దేవుడు ఆశించిన స్థాయిలోకి నువ్వు ఎదగాలండి. హల్లెలూయా. నేను ఆరంభంలో శాలేమన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా ఉండేవాడిని తెలుసా? యాపిల్ కట్ షర్ట్ వేసేవాడిని. ఎట్లా? ఇక్కడ దాకే ఉంటుంది అనమాట, నడుము దాకే. ఇట్లా క్రాస్ కటింగ్ వేసి టైట్ జీన్స్ వేసి అట్లా వచ్చా ఆరంభంలో. తర్వాత నేను వినంగా తెలుసుకుంది ఏంటంటే, ముందు సేవ చేయాలి అనుకునేవాడికి, కనీసం పరిచారకుడికి తెలియాల్సిన మాట ఏంటంటే వస్త్రం మారాల కాస్త. హల్లెలూయా. స్టైలిష్లు ఇలా చేయాలని చెప్పి కాదు, అంటే అలా వేసేవాడిని నేను తప్పు అంటలేదు. కానీ అప్పుడు కాలంలో ఎలా ఉండేదంటే యాపిల్ కట్ అంటే ఇక్కడ చేయెత్తితో నడుము కనబడిద్ది అనమాట. ఇట్లా గుండీలు ఇక్కడ దాకా తీసి ఒక లాకెట్టేసి విచ్చలవిడి వేషాలన్నమాట లోకంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. కానీ దేవుని పని చేయాలనుకున్నాడు, అలా ఉంటాకి ఇల్లేదు. పద్ధతి, క్రమం, కట్టే బట్ట దగ్గర నుంచి మాట్లాడే మాటలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి నేను వచ్చిన తర్వాత క్రమక్రమంగా అర్థమయ్యి
ఆ షర్ట్లన్నీ తీసి పడేసి మామూలు జనరల్ షర్ట్లు కుట్టించుకోవటం మొదలుపెట్టా. హల్లెలూయా. ఇక చిన్న చిన్నగా మాటలు, ఒకప్పుడు మాటలేమో తెలుసుగా, ముందు ఒక బూతు వెనకాల ఒక బూతు మధ్యలో పదం. హల్లెలూయా. కొంతమంది యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చలోక్తులు మాట్లాడుతూ ఉంటారు చాలామంది మీద, సేవకుల మీద, లేకపోతే వీళ్ళ మీద. నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు అయితే నేను నీ చెవుల్లో నుంచి రక్తం వచ్చేలాగా, యూట్యూబ్లో వినే వాళ్ళందరూ కూడా రక్తం వచ్చేలాగా మాట్లాడేవాడిని. హల్లెలూయా. ఏదో దేవుడు దర్శించి బ్రతుకులు మార్చాడు కాబట్టి అవి పోయినాయి. హల్లెలూయా. ఈరోజు పద్ధతిగా ఏదో బ్రతకటం దేవుడు నేర్పించాడు. లేకపోతే వాళ్ళు ఏం చేశారండి, అంతకంటే గందరగోళంలో బ్రతికినటువంటి స్థితులు మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ బాప్తీసం పొందిన తర్వాత ఇక మనుషులు ఏముందిలే అని చెప్పి అలా కూర్చోకూడదు సంవత్సరాలు. ఒక 4-5 సంవత్సరాలు నిండేసరికి ఒక మంచి పరిచారకుడు అవ్వాలి, మంచి పరిచారకురాలు అవ్వాలి. దేవుని సన్నిధిలో కనీసం పరిచయం చేస్తున్న వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. దేవుని సంకల్పం ఏందో గుర్తుపట్టాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇవన్నీ చేయలేరు కాబట్టి జాబ్ చేసుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి వెళ్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు సహకరిస్తారు. అయ్యా మేము వ్యక్తిగతంగా ఉండి చేయలేం కాబట్టి మేము చేయాల్సింది మేము చేస్తామని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అది వాళ్ళు కొంతమందిని అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది దేవుని సన్నిధిలోనే ఉండి కనిపెట్టుకొని పరిచర్య చేయడానికి కొంతమంది సమర్పించుకుంటారు. మళ్ళీ ఎవరు కూడా బలవంతంగా చెప్పరు, వాళ్ళకి వాళ్ళే అన్నా మేము పరిచర్య చేస్తాం, దేవుని కోసం పరిచర్య చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అప్పగించుకొని పరిశుద్ధులకు ఆహారం సిద్ధపరచడం, దేవుని సన్నిధిలో కొన్ని పరిచర్యలు ఏర్పాటు చేసుకొని ఆ పరిచర్యలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ పరిచర్యలో నమ్మకంగా కొనసాగిస్తుంటారు. కొంతమంది ఆ సంకల్పాన్ని గుర్తుపడతారు. కొంతమంది ఆ పరిచారకుల నుంచి కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా, దైవజనుడికి సహకారులుగా మారుతారు. దగ్గరగా ఉండి ఇంకా ఏ పని ఎప్పుడు దైవజనుడి వచ్చినా కూడా ఆ పనిని స్వీకరించి మిగతా వాళ్ళ చేత చక్కగా జరిగిస్తూ ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా పరిచర్య ధర్మం జరగటానికి వాళ్ళు నమ్మకమైన సహకారులుగా కొంతమంది అవుతారు. ఆ సహకారులో నుంచే కొంతమంది దైవ సేవకు సిద్ధపడతారండి. హల్లెలూయా. దైవ సేవకు సిద్ధపడి దేవుని సేవలోకి వచ్చేసి అడుగులు వేయటం మొదలు పెడతారు. ఈరోజు దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ఖాళీగా కూర్చోటానికి వీల్లేదు. ఇక దేవుని సంకల్పం గుర్తుపట్టాలి, దేవుని చిత్తమేందో గుర్తుపట్టాలి.